మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. గడిచిన మాసమంతయు దేవుడు మనలను క్షేమంగా కాపాడి మరి యొక్క నూతన మాసంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ నూతన మాసములోని ఈ మొదటి పునరుత్థానపు ఆరాధనలో దైవ ధ్యానము కొరకు చదువుబడిన వాక్యాలను, బైబిల్ పాఠాలను మనం గమనించి చూస్తే ఈ 3 పాఠాలు కూడా ఈ రోజున పాపిని గురించి, పాపమును గురించి, పాప విమోచనమును గురించి చెప్తూ ఉంది. పాపిని గురించి, పాపమును గురించి, పాప విమోచనమును గురించి ఈ 3 పాఠాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా పాత నిబంధన వాక్యాన్ని చూస్తే కీర్తనకారుడైన దావీదు ఏమంటూ ఉన్నాడంటే, ఇట్ ఈస్ బెటర్ టు కన్ఫెస్ సిన్ అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తమ పాపాలను ఒప్పుకోవాలి. అదే పాపపు ఒప్పుదల. దేవుని సన్నిధానంలోనికి మనం వచ్చినప్పుడు మన పాపాలను ఆయన పాద సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఇందులో క్షమాపణ ఉంది. ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకుంటామో అప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించిన పాప విమోచన విలువ పెరుగుద్ది. అది వ్యర్థం కాదు. ఇందులో మనం ఏం చూస్తున్నామంటే ఒక సంతోషాన్ని మనము చూస్తున్నాం. ఒక పాపికి పాప క్షమాపణ కలిగినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, ఎవరు సంతోషిస్తారో? పాపి సంతోషిస్తాడా, లేకపోతే అతని కుటుంబం సంతోషిస్తుందా, లేకపోతే అతని పాపాలు ఎవరు క్షమించినటువంటి వారు సంతోషిస్తారా? ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో తప్పిపోయిన గొర్రెను గురించి యేసయ్య చెప్పినటువంటి ఆ యొక్క మొట్టమొదటి ఉపమానములో ఏమని అంటాడంటే, యేసు ప్రభువారు లూకా సువార్తికుడి యొక్క ప్రకారము అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఇది లూకా సువార్త 15వ అధ్యాయంలోని తప్పిపోయినటువంటి గొర్రె దొరికిన తర్వాత యేసయ్య చెప్పినటువంటి మాట. సో ఇట్ ఈస్ బెటర్ టు కన్ఫెస్ సిన్. రెండవది ద జాయ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఎదుటి వ్యక్తిని క్షమించితే దానిలో ఉండే సంతోషము, అనుభూతి. ఎదుటి వ్యక్తిని మనము క్షమిస్తూ ఉన్నాము అని అంటే దానికి అర్థం ఏంటంటే ఒక ఆత్మను మనం రక్షించినటువంటి వారం అవుతామంట. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యము అదే మనం గమనిస్తున్నాం. ఒక ఆత్మను, నశించుచున్నటువంటి ఆత్మను మనం రక్షించిన వారం అవుతాం. ఎప్పుడంటే ఒక పాపిని మనము క్షమించినప్పుడు. రెండవదిగా చదవబడిన పత్రిక వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనములో ఇది ప్రార్థన. ఇందులో కూడా పాపం ఉన్నాడు, పాపం ఉంది. అతడు పాపము చేసిన వాడైతే వాని పాపములు క్షమింపబడును, ఎందుకంటే అతడు స్వస్థత పొందాడు కాబట్టి అని అంటాడు యాకోబు పత్రికాకారుడు. ప్రార్థనలో ఉన్నటువంటి విశ్వాసము, ప్రార్థనలో ఉండేటువంటి శక్తి, ప్రార్థన విశ్వాస యొక్క జీవితాన్ని మార్చివేస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము ఈ యాకోబు రాసినటువంటి
పత్రికలో చదువుబడిన యొక్క లేఖన భాగములో మనము చూస్తాం. అందుకనే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం చూసినప్పుడు 41వ వచనము నుండి ఈ 46వ వచనములు మనం గమనించి చూస్తే అక్కడ ఏ విధంగా ప్రార్థన శక్తి ద్వారా ఏలియా వర్షాన్ని తెప్పించగలిగాడు. మొదటిసారి ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయింది, రెండవసారి ప్రార్థన చేస్తే వర్షము కురిసింది. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించడాన్ని మనము ఆ యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏలియా మన వంటి స్వభావము కలవాడైనప్పటికీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురియలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చాను. ఇక్కడ ఎక్స్చేంజ్ మనం చూస్తున్నాం. ఒకటి ఎక్స్చేంజ్, రెండవది ఏంటంటే రెసిప్రోకల్ సిస్టమ్ అని అంటారు. ఈ రెసిప్రోకల్ సిస్టమ్ అంటే ఏంటంటే నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు కావాల్సింది చేస్తాను. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఒక పనిలో నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వు. రెసిప్రోకల్ సిస్టమ్. ఆయన ఒకసారి ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. మళ్ళీ అదే ఆసక్తితో ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఇచ్చిందంట, భూమి ఫలాన్ని ఇచ్చిందంట. సో ఇక్కడ 2 సంఘటనలు. ఆకాశం వర్షం ఇచ్చింది, ఆ వర్షం నీరును తీసుకున్న భూమి ఫలాన్ని ఇచ్చింది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు పంట లేదు కాబట్టి, ఫలము లేదు కాబట్టి ఆ సంవత్సరంలో వర్షం పడిన తర్వాత భూమి ఫలించింది. ఇది ప్రార్థనలో ఉండేటువంటి శక్తి. మూడవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనము నుండి 41వ వచనం వరకు ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇక్కడ తెలుగులో ఏమంటారు ఇన్వెస్టిగేషన్ని? ఇన్వెస్టిగేషన్, ఓకే, ఒక పరిశోధన, ఒక సంఘటన ఎలాగ జరిగింది, ఇది నిజంగా జరిగిందా లేదా అనే దాన్ని రుజువు చేయడం, రుజువుపరచుకోవడం ఇన్వెస్టిగేషన్ అని అంటారు. ఒక కేసుకు సంబంధించి ఇక్కడ పరిసయ్యులు యేసు ప్రభువారు ఒక పుట్టుకతో గుడ్డివాడైనటువంటి యవనస్తుడి యొక్క కన్నులు తెరిస్తే ఈ పరిసయ్యులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వీడు నిజంగా గుడ్డివాడా, వీడు పుట్టుకతోనే గుడ్డితనంతో పుట్టాడా, వీడికి కళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, వీడి కళ్ళు ఎవరు తెరిచారు. ఎంత ఇన్వెస్టిగేషన్ అంటే యేసు ప్రభువారి దగ్గర నుంచి ఆ కంటి చూపు పొందిన యవనస్తుడి దగ్గరికి, ఆయన దగ్గర నుంచి అంతకంటే ముందు ఆయన తల్లిదండ్రుల దగ్గరికి. నిజంగా చెప్పు, ఈ మనుషుడు పాపి, నీకు కళ్ళు ఏ విధంగా వచ్చినాయో, నీకు చూపు ఏ విధంగా వచ్చినాయో తల్లిదండ్రులకి అడిగాడు. ఆయన మీ కుమారుడు? అవునండి మా కుమారుడే. ఆయన పుట్టుకతో గుడ్డివాడా? అవునండి పుట్టుకతో గుడ్డివాడే. ఇంతవరకు మాకు తెలుసు, కానీ ఇప్పుడు కళ్ళు ఎలాగొచ్చినాయో మాకు తెలీదు. వాడు యవనస్తుడు, వాడు మేజరు, ఆయనే సమాధానం చెప్పుకుంటాడు, మీరు వెళ్ళి ఆయన్నే అడగండి. కారణం ఏంటంటే ఎవరైనా యేసును క్రీస్తుగా ఒప్పుకుంటే, రక్షకునిగా అంగీకరిస్తే, ఆ రోజుల్లో ఈ శాస్త్రులు పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా సన్హెడ్రిన్ సభ ద్వారా క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళని సమాజంలో నుంచి బహిష్కరించేటువంటి వాళ్ళు.
వీళ్ళు ఎక్కడ సమాజ బహిష్కరణకు లోనవుతారో అనే భయముతో వాళ్ళు ఏం చేశారంటే, మాకు తెలీదు, వాడినే అడగండి. సో ఇన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ అని దర్యాప్తు అనేది జరిగింది. రైట్ వర్డ్ ఏంటంటే దర్యాప్తు, ఇన్వెస్టిగేషన్. ఈ దర్యాప్తులో వాళ్ళు తెలుసుకున్నది ఏంటి? ఎందుకంటే యేసయ్య ద్వారా ఈయనకి కంటి చూపు రాలేదు, ఆయన పాపి. కాబట్టి ఈ దర్యాప్తులో యేసుక్రీస్తుకి మధ్యన ఆ యవనస్తుడి మధ్యన జరిగిన సంభాషణ దానికంటే ముందు పరిసయ్యులకు ఈ కళ్ళు తెరవబడినటువంటి యొక్క యవనస్తుడికి మధ్యన జరిగినటువంటి ఏమంటారు దాన్ని, ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు చాలా చక్కగా ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఏ విధంగా బలవంతంగా ఒప్పిస్తారు, నేరం చేశానని ఒప్పించే సందర్భాలు కూడా ఉన్నాయి, నేరం చేయకపోయినా. ఈ యవనస్తుడి మీదికి వచ్చినటువంటి ఆ యొక్క ఒత్తిడిని కూడా మనం ఇక్కడ గమనించాలి. వేటికి కూడా భయపడకుండా ఆ యవనస్తుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము, మనం ఎప్పుడైతే నిజంగా దేవుని గురించి సరైన సాక్ష్యాన్ని ఇస్తామో భయపడకుండా, మనల్ని ఎవరు వెలివేసినా దేవుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు. ఆయన వెలివేయబడ్డాడు అని యేసు ప్రభువారు తెలుసుకొని వానిని కనుగొని, చూసారా, తెలుసుకున్న తర్వాత కనుగొన్నాడు, వెతికి పట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఎక్కడుంటాడా? తన ద్వారా చూపు పొందినటువంటి వ్యక్తి. అయ్యో, నా ద్వారా ఆయన చూపును పొంది సమాజానికి దూరం అయ్యాడు కదా. సమాజానికి కళ్ళు లేనప్పుడు వాడు సమాజంలో ఉన్నాడు, గుడితనంగా ఉన్నప్పుడు వాడు సమాజంలో బాగా తిరిగాడు, లోకాన్ని చూడకపోయినా. కానీ వాడి నేత్రాలు తెరవబడిన తర్వాత వాడు సమాజానికి దూరం అయ్యాడే. ఇది దారుణమైనది. ఇది ఇప్పటి సమాజం. ఎందుకంటే సమాజం అనేది యథార్థతను ఒప్పుకోదు, అంగీకరించదు. సమాజం ఎటువంటిదంటే అసూయతో కూడినటువంటి సమాజం. అసూయపరులు సమాజంలో వాళ్ళు. ఒక వ్యక్తి మేలు పొందుతున్నా, ఒక వ్యక్తి బాగుపడుతున్నా సమాజం అనేది ఓర్చుకోలేదు. మనలో యథార్థత ఉంటే ఎవరు మనల్ని వెలివేసినా, ఎవరు మనల్ని తిరస్కరించినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. యేసు ప్రభువారు వానిని గురించి విని కనుగొని ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడగగా ఆయన ఏమన్నాడంటే, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అన్నాడు. ఇక్కడ నాకు ఒక డౌట్ వస్తుంది, మీకు కూడా రావాలి. ఏంటి ఆ డౌట్ అని అంటే, యేసయ్య అతనిని ముట్టి అతనికి కళ్ళు తెప్పించినప్పుడు అతని ఎదురుగానే యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభువారు ఎదుటనే ఈ చూపు పొందిన యవనస్తుడు ఉన్నాడు. అప్పుడు ఆయన యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదా? యేసయ్య ఎవరో యేసయ్యని గురించి ఆయన తెలుసుకోలేదా? ఇప్పుడు అడుగుతున్నాడు, యేసయ్యని అడుగుతున్నాడు. అంటే ఆయనకు కంటి చూపు కలిగించిన వారు ఎవరో ఈయనకు తెలియదు, ఇచ్చిన వారు ఎవరో తెలియదు. కానీ తెలియకపోయినా ఆయనకు కంటి చూపు కలిగించినటువంటి వారిని గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇందాక నేను అన్నాను కదా, పరిసయ్యులకి ఈ యవనస్తుడికి మధ్యన జరిగిన సంభాషణ ఎంత గొప్పదో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏంటి అంటే,
24 వచనం చూడండి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, నాకు అనవసరం, ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను తెలుసుకున్నాను. ఏంటది? నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. నాకు అదే కావాలి. నేను గుడ్డివాడిని, నేను ఇప్పుడు చూస్తున్నాను. ఆయన పాపి అయితే ఏంటి, పాపి కాకపోతే నాకేంటి? బట్ హీ హ్యాస్ గివెన్ మీ సైట్. సో మనిషి ఎటువంటి వాడంటే, మేలు చేసినటువంటి వ్యక్తి యొక్క గుణ లక్షణాలను కూడా పరిగణలోనికి తీసుకొని నిందించే వాళ్ళు లేకపోలేదు. ఆయన ఎవరైతే నాకేంటండి, ఆయన ద్వారా నాకు మేలు జరిగింది అని చెప్పగలగాలి. కారణం ఏంటంటే, ఇంకా కింది వచనాలు చదువుకుంటూ వెళితే ఆ శాస్త్రులతో పరిచయులతో అంత ధైర్యంగా తెగించి మాట్లాడడం అనేది మనం చూస్తే చాలా గొప్ప సంగతి. క్రైస్తవ్యములో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే సత్యాన్ని సత్యంగా ఒప్పుకొనాలి, ఏ శ్రమలు వచ్చినా. అందుకని అన్నాడు, ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయవలేను అని అన్నాడు యాకోబు. ఎవరికైనా సంతోషము కలిగినా పాటలు పాడాలి. ఎవడైనా రోగి అయి ఉన్నాడా, సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి. వారు వచ్చి నూనె రాసి ఆ వ్యక్తికి ప్రార్థన చేస్తారు, ఆయనకు స్వస్థత కలుగుతుంది. ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే ఆయనకు పాప క్షమాపణ కలుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచను. ఇక్కడ విశ్వాసం ఎవరిది? ప్రార్థన చేసే వారిదా, ప్రార్థన చేయించుకునే వారిదా? ఒకరిదే, ఇద్దరిదా? ఇద్దరికీ ఉండాలి. ప్రార్థన చేసే వారికి ఉండాలి, ప్రార్థన చేయించుకునే వారికి ఉండాలి. ఆయనతో నేను ఎందుకు ప్రార్థన చేయించుకుంటాను? ఆయన వెళ్ళేదాకా నేను ఈ చర్చికి వెళ్ళను. ఆయన వెళ్ళిన తర్వాత కావలిస్తే కొత్త ఆయన వచ్చిన తర్వాత వెళతాను, అప్పటిదాకా నేను వెళ్ళను. ఇది కొన్ని సంఘాల్లో ఉంది. ఆయన నాకు ప్రార్థన చేయండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను. మంచిదే, ప్రార్థన చేయించుకోనమైన దాంట్లో విశ్వాసం అనేది కనబడుతుంది. సో ప్రార్థన చేసేవాళ్ళు, నేను ఈయన గురించి చేయాలా? ఒక ఆయన అన్నాడు, నేను ఎందుకు చేయాలి అని దేవుణ్ణే ప్రశ్నించాడు, యేసయ్యనే. ఎవరి విషయంలో? పౌలు విషయంలో. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము. నువ్వేంటయ్యా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటాడు? ఆయన క్రైస్తవుల్ని హింసించిన వాడు, కొట్టినటువంటి వాడు, చంపినటువంటి వాడు. యేసయ్య చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆయన కొరకు ప్రార్థన చెయ్యి. ఆయన నా నామము నిమిత్తము అన్యులు ఎదుట ఎన్ని హింసలు పొందాలో నేనైతే అతనికి చూపిస్తాను. హీస్ ద వన్ ఐఎమ్ చూజన్. ఈజ్ ఎన్ చూజన్ వెసల్ ఫర్ మై సర్వీస్. నా సేవలో ఒక పాత్రగా ఉండడానికి నేను ఆయన వాడుకోబోతున్నాను. కాబట్టి నేను చెప్పిందే నువ్వు చేయాలి. నేను ఎవరికి ప్రార్థన చేయమంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ యేసయ్య గురించి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన పాపియో కాడో నేనెరుగను, కానీ ఒకటి సత్యము, ఒకటి నిజము. ఏంటంటే, నేను గుడ్డివాడుగా పుట్టాను, ఇప్పుడు నేను చూస్తున్నాను. తర్వాత క్రింది వచనాల్లో మళ్ళీ ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఆయన ఇంకొక సమాధానం చెప్తున్నాడు.
అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చనో మీరెరుగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలియకపోవడము, అయినా కూడా ఆయన నా కన్నులు తెరిచాడు. ఇది విశ్వాసం. మీకు తెలియకపోవచ్చు ఆయన వేర్ అబౌట్స్ ఫ్రమ్ వేర్ హీ హ్యాస్ కమ్, వేర్ హీ ఈస్ గోయింగ్. నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఎక్కడికి వెళుతున్నానో మీకు తెలియదు అంటాడు యేసయ్య. తెలిసి ఉంటే మీరు ఈ విధంగా ఉండరు, నన్ను మీరు దూషించరు. ఇదే యోహాను సువార్తలో ఉంది. నేను పైనున్న వాడను, మీరు ఈ లోక సంబంధాలు, ఈ భూమి మీద మీరు ఉన్నవారు అన్నాడు యేసయ్య. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యవ్వనస్తుడు చెప్పిన మాట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన మనవి ఆలకించును. ఇక్కడ ఎవరి మనవి? యేసు ప్రభు వారి యొక్క మనవినా, కంటి చూపు పొందినటువంటి యవ్వనస్తుడి యొక్క మనవినా? ఇది ప్రశ్న మీకు. ప్లీజ్ చెప్పండి. ఇక్కడ ఏమన్నాడంటే ఈ వ్యక్తి, ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు, చూపు పొందిన యవ్వనస్తుడు ఉన్నాడు. ఈ యవ్వనస్తుడు తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడా, యేసయ్యను గురించి చెప్పుతూ ఉన్నాడా? ఏమండి? యేసయ్యను గురించి అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఆ వ్యక్తి, ఆ యవ్వనస్తుడు యేసయ్యను గురించి చెప్తున్నాడు అనేవాళ్ళు బాగా చేయి పైకెత్తాలి, పెళ్ళిళ్ళు ఎత్తినట్లుగా. ఓకే, వెరీ గుడ్. యేసయ్యను గురించే చెప్పుతున్నాడు ఆయన. హీఈస్ గివింగ్ ఎ వెరీ పవర్ఫుల్ టెస్టిమనీ. ఒక బలమైన సాక్ష్యాన్ని యేసు ప్రభువారి గురించి ఆయన ఇస్తున్నాడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్త ప్రకారము జరిగిస్తే ఆయన వాని మనవి ఆలకించును. ఈయన దేవభక్తుడు కాకపోతే ఈయన వల్ల ఈ కార్యం అనేది జరగదు. ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద సన్ ఆఫ్ మ్యాన్, ఈజ్ ద స్పిరిచువల్ మ్యాన్. ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన మరణ ఆలకించాడు. కాబట్టి ఆయన నా గురించి చేసినటువంటి ప్రార్థనలో దేవుడు ఆ మరణ ఆలకించి నాకు స్వస్థత కలుగజేశాడు. మా పాస్టర్ గారి ప్రార్థన అండి, ఆయన ప్రార్థన ఆయనకే వినపడదు. ఆయన ఏం ప్రార్థన చేస్తాడో ఆయనకే తెలియదు. మాకే ఎట్లాగా మేలు కలుగుతుంది? ప్రార్థన యేసే శిష్యులు అడిగారు, అయ్యా యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పినట్లుగా నీవు కూడా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించు. సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన చాలా గొప్పగా ఉంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 6వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోనూ ఉంటుంది. దేవాలయమును కట్టిన తర్వాత చాలా సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడు సొలొమోను మహారాజు. ఇట్స్ అ వెరీ లెంతీ ప్రేయర్. ఎప్పుడు మేము కూర్చున్నప్పుడు ఆశీర్వదించు, మేము నిలబడినప్పుడు ఆశీర్వదించు, చాలా చేశాడు. ప్రార్థన చదవండి, సొలొమోను మహారాజు చేసినటువంటి ప్రార్థన. దినవృత్తాంతముల గ్రంథంలో, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది, దేవాలయమును కట్టిన తర్వాత. అలాగే దానియేలు చేసినటువంటి ప్రార్థన, దావీదు చేసినటువంటి ప్రార్థన, ఒక సుంకరి చేసినటువంటి ప్రార్థన, ప్రభు ఆ పాపినైన నన్ను కరుణించు. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థనలో యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థనలో ఏ ప్రార్థన కూడా ఫెయిల్ కాలా. సో మీరు చేసిన ప్రార్థనలో ఎన్ని ప్రార్థనలు సక్సెస్ అయినాయి, ఎన్ని ప్రార్థనలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, ఎన్ని ప్రార్థనలు ఫెయిల్ అయినాయి? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చేసిన ప్రార్థనలో
ఎన్ని ప్రార్థనలు సక్సెస్ అయినాయి, ఎన్ని ప్రార్థనలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, ఎన్ని ప్రార్థనలు ఫెయిల్ అయినాయి. రాజైన దావీదు చేసిన ఏ ప్రార్థన కూడా ఫెయిల్ కాల. యోబు భక్తుడు చేసిన ఏ ప్రార్థన కూడా ఫెయిల్ కాల. యేసయ్య ప్రార్థన సక్సెస్ అయి ఉంటే ఆయన సిలువలో ఎందుకు మరణించేవారు అని అంటారేమో. ఆయనే చెప్పుకున్నాడు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నేను ఇప్పుడు ఆయన్ని వేడుకుంటే ఎంత సైనైనా ఆయన పంపించగలడు. అది జరిగితే నా తండ్రి చిత్తం ఏ విధంగా నెరవేరుతుంది? కనుక నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ గాడ్. అంటే దేవుడు నన్ను నలగొట్టి, నన్ను అణిచి కుదించి నా ద్వారా ఏది బయటికి తేవాలని చూస్తున్నాడో, లోకానికి చూపించాలని చూస్తున్నాడో, దానికి నేను ఒక సాధనాన్ని. నిజమండి, దేవుడు మనల్ని శ్రమ పెడుతున్నాడంటే మనం గొప్పవాళ్ళని. దేవుడు మనల్ని శ్రమ పెడుతున్నాడంటే మనం గొప్పవాళ్ళని. అంటే నా శక్తి దేవునికి తెలుసా? బాగా వినండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని శ్రమ పెడుతూ ఉంటే మీరు గొప్పవాళ్ళు. మీకు మీరు శ్రమ పడితే మీరు గొప్పవాళ్ళు కాదు. మీరు శ్రమలు తెచ్చుకుంటే మీరు గొప్పవాళ్ళు కాదు. ఇఫ్ గాడ్ ఈస్ టెస్టింగ్ యూ, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, యు ఆర్ ఎ గ్రేట్ ఉమన్. ఎందుకంటే ఆయన మీ శక్తిని చూశాడు కాబట్టి. ఆయన మీ శక్తిని చూశాడు కాబట్టి ఇంకా 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 మీరు ఓడిపోయే వరకు మిమ్మల్ని ఆయన పరీక్షిస్తూనే ఉంటాడు. దేవుడు కూడా ఒక స్టేజ్లో అనుకుంటాడు, ఎనఫ్. ఎందుకంటే అరవనా కళ్ళము దగ్గర దావీదు చేసిన తప్పుకి ఒక్క రోజులో 70,000 మంది ప్రజలు చచ్చిపోయారు. 2వ రాజుల గ్రంథము చివరి అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. 2వ రాజుల గ్రంథమా లేకపోతే సమూయేలు రాసిన 2వ గ్రంథం చివరి అధ్యాయం అనుకుంటా. అరవనా కళ్ళము దగ్గర దావీదు చేసిన ఒక మూర్ఖపు పనికి, దేవుని శక్తి ఎందు లక్ష్యం ఉంచక చేసినటువంటి పనికి కోరుకోమంటే కూడా దావీదు స్వార్థాన్నే కోరుకుంటే 3 విషయాల్లో ఒక్క రోజులో 70,000 మంది ప్రజలు చనిపోయారంట. దేవుడే తల్లడిల్లిపోయాడంట. దూతతో చెప్పాడంట, ఖడ్గం ధరించిన దూతతో, చాలు ఇంకా ఆపు, అరవనా కళ్ళము దగ్గర అన్నట్టు. అక్కడ అప్పుడు దావీదు స్థలాన్ని కొనుక్కొని దేవునికి బలిపీఠం కట్టి దహన బలులు అర్పించాడంట. అప్పుడు అన్నాడంట దావీదు, అయ్యో ప్రభువా, తప్పు చేసింది నేను, ఈ ప్రజలు ఏమి చేశారు? అమాయకమైన గొర్రెల్లాంటి ఈ ప్రజలని చంపేశావే. ఆయన చంపాడా? దావీదు చంపుకున్నాడా? దేవుడు చంపలా, దావీదు చంపుకున్నాడు. స్వార్థం. ఒకటి చెప్పాడు, నేను చేయొద్దన్న పని నువ్వు చేసావు కాబట్టి 3 ఆప్షన్స్ నీకు ఇస్తున్నాను. 1, 7 సంవత్సరాల కరువు, 3 సంవత్సరాలు నువ్వు దేశము నుంచి నిన్ను గెంటి వేస్తాను, రాజ్య బహిష్కరణ, 3 రోజులు తెగులు. దావీదు ఏమనుకున్నాడంటే, 3 రోజులే కదా, చాలా ఈజీగా ఉంది, 3 రోజులు అట్టే గడిచిపోతాయి. సో 7 సంవత్సరాలు 3 నెలలు 3 రోజులు. సో ఈ చివరి ఆప్షన్ కోరుకున్నాడు. 3 రోజులు తెగులు కావాలా? ఈ తెగుల్లో దేవుడు తనని మొత్తుతాడా, తన రాజ్యాన్ని మొత్తుతాడా? రాజు ఆలోచించాలా. నాకు 3 రోజులు తెగులు కావాలి అన్నాడు. దానికి పర్యవసానము దావీదు కాదు, దేవుని ప్రజలైనటువంటి వారు 70,000 మంది చనిపోయారు. అప్పుడు కళ్ళు తెరిచాడు దావీదు. 7 సంవత్సరాలు కరువు వచ్చినా రాజు కాబట్టి యోసేపు కాలంలో వచ్చిన కరువును ఐగుప్తు దేశంలో ఏ విధంగా యోసేపు దేవుడిచ్చిన జ్ఞానముతో చాలా తెలివిగా ఆ కరువు కాలంలో ప్రజలందరికీ ఏది కొదువు లేకుండా రక్షించుకున్నాడు. దావీదు కాలంలో కూడా ఎవరైనా పంపేవాడేమో ఆ 7 సంవత్సరాల తెగులు కరువు వస్తే. ఆలోచించాల, భయపడ్డాడు. 3 నెలలే కదా రాజ్య బహిష్కరణ.
ఏముంది? అడవులు పట్టుకొని తిరిగిన వాడు, కొండల్లో గుహల్లో దాక్కున్న వాడికి, అన్ని కష్టాలు అనుభవించిన వాడికి ఇంకొక 3 నెలలు రాజ్యము పోతే రాజైన దావీదుకి వచ్చే నష్టం ఏమీ లేదు. చాలా సెన్సిటివ్ అండి, చాలా సూక్ష్మమైంది. మన జీవితాల్లో కూడా మనము ఈ సూక్ష్మాన్ని గ్రహించకుండా సులువైన దాన్ని ఎన్నుకుంటాం. ఆ సులువైనదే ఎక్కువ నష్టాన్ని మనకు కలుగజేస్తుంది. ఆ సులువైనదే దావీదు ఎన్నుకున్నాడు కాబట్టి 70,000 మంది ప్రజలు అంత నష్టం కలిగిన తర్వాత అప్పుడు ఏడ్చి, ప్రభువా వాళ్ళేం చేశారు, నేను కదా, నన్ను నా కుటుంబాన్ని నువ్వు ఇప్పుడు చంపేయమంటే వాళ్ళు బ్రతికొస్తారా? 70,000 మంది రారు. అయిపోయింది. కనుక ప్రభునందు ప్రియులారా, దేవునికి చిత్తంలో ప్రార్థనలో ఉండేటువంటి శక్తి, ప్రార్థనలో ఉండేటువంటి విశ్వాసము, దేవుడు మన ముందు ఆప్షన్స్ పెట్టినప్పుడు నేను ఏది ఇస్తే నువ్వు సంతోషపడతావో అది కోరుకోమని దావీదు కుమారుడైన సొలొమోను అడిగినప్పుడు తండ్రి కంటే కుమారుడు చాలా తెలివిగా నడుచుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో చాలాసార్లు చెప్పాను నేను ఆ విషయాన్ని గురించి. అటువంటి ప్రార్థన సొలొమోను చేశాడు. దేవాలయం కట్టిన తర్వాత దినవృత్తాంతం మొదటి గ్రంథంలో చాలా సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేశాడు. సో ప్రార్థన ఎవరు చేసినా, ఎవడైనాను దైవభక్తుడై ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వాని యొక్క మొరను ఆలకించడా. ఆ చూపు పొందినటువంటి యవ్వనస్తుడు పరిసయ్యులకి చెప్పినటువంటి ఆ యొక్క మాటను వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అందుకని ఆయన్ని గెంటి వేశారు. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవడైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని పక్షమున ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాణ్ణి వెలివేసిరి. ఆయనలో ఏ తప్పు లేదు, కేవలం ఒకటే, క్రీస్తుని అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. కాబట్టి వెలివేతకు గురి అయ్యాడు. ఆయన వెలివేయబడ్డాడు. ఈ వెలివేతలో ఆయన నష్టపోయాడని, చూపు లేనప్పుడు నష్టపోలేదు, చూపు వచ్చిన తర్వాత నష్టపోయాడు. కొన్ని సందర్భాల్లో మనము పేదలుగా ఉన్నప్పుడు మనం బాగానే సుఖంగా ఉంటాం. ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఏడుపు మొదలవుతుంది, కష్టాలు మొదలవుతాయి, శ్రమలు మొదలవుతాయి. ఏమీ లేనప్పుడు అంత బాగానే ఉంటుంది. అదే అంటది సారెపతు విధవరాలు ఏలియాతో, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో, నన్ను నా కుమారుని నువ్వు చంపడానికి వచ్చావా అని అంటది. గనురాలైన షునేమీరాలు కూడా అదే మాట అంటుంది ఎలీషా ప్రవక్తతో, పిల్లలు కావాలని నేను అడిగానా? నేను నీకు చెప్పానా? ఏదో దైవజనుడు అని నేను నిన్ను ఆశ్రయం ఇచ్చాను, ఆతిథ్యం ఇచ్చాను. నేను నీకు పిల్లలు కావాలని అడగలేదే. నువ్వే తెలుసుకొని, నువ్వే మాట్లాడి, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ కవిగిట్లో కుమారుడు ఉంటాడని చెప్పి నువ్వు ఇప్పుడు ఆయన చంపేసావేంటి? ప్రభునందు ప్రియులారా, దేవునిని మనం అడిగేటప్పుడు కూడా లెక్కలు వేసుకోవాలండి, క్యాలిక్యులేషన్స్ వేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బెనిఫిట్స్ చూసుకోవాలి మనం. దేవుడు ఒకటే అంటాడు, నువ్వు ఒకటి కోరుకునేటప్పుడు నేను కూడా ఒకటి కోరుకుంటాను నీ దగ్గర నుంచి, అది నువ్వు నాకు ఇచ్చేయాలి, లేకపోతే దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అక్కడ మెలికి పెట్టాడు యేసయ్య యోహాను సువార్త 15వ అధ్యాయంలో. నా యందు మీరును మీ యందు నా మాటలను, ఇది మెలిక, నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అన్నాడు.
మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి ఫలించడం అనేది శ్రమలతో కూడింది. శరీరము నలుగొట్టకుండా మనం ఫలించం, ధనవంతులు కాలేం. అవునా? కాలేం మనం. ఈ నలుగొట్టడంలో మన వయసు కూడా పెరుగుతుంటుంది. ఒక రోజులోనే, ఒక ఓవర్ నైట్లోనే ఏ మిరకల్ జరగదు, ఏ అద్భుతం జరగదు, ఏ మిరకలో జరగదండి. 1987, 86, 87 ఆ కాలంలో మీరు నమ్ముతారో లేదో, నాకు ఎక్కడికి వెళ్ళినా బంగారం దొరికేది, డబ్బులు దొరికేవి, వెండి దొరికేది. ఒకరోజు 3 రాళ్ళ ఉంగరం దొరికింది. ఒకసారి ఒక బంగారం ఉంగరం దొరికింది. ఒకసారి 50 గ్రాములు బరువు చేసి ఒక కాళ్ళ పట్టి దొరికింది, వెండిది. చాలాసార్లు డబ్బులు దొరికినాయి. ఇది ఇట్లాగే నా జీవితం అంతా కంటిన్యూ అయితే ఎంత బాగుండు అనుకునేవాడిని. కష్టపడకుండా కదండి, కష్టపడకుండా వచ్చేవి ఇవన్నీ కూడా. ఎవరో చేర్చుకుంటే ఒకరోజు అలాగే వెళుతున్నాను. ఒక అమ్మాయి బాగా డీసెంట్గా రెడీ అయ్యి వాళ్ళ నాన్న స్కూటర్ ఎక్కుతూ వెళ్ళింది. ఆ అమ్మాయి ఏదో ఇక్కడ పాపిడి పెట్టుకుంటారు కదా, గోల్డ్ది జారి పడింది. అది నా కంటికే కనపడింది. ఆ అమ్మాయి గేటు మన తలపంత దూరంలో వాళ్ళ నాన్న దగ్గర దిగి, నాన్న ఇది పడిపోయింది అని. తీసుకోవాలనా వదిలేయాలనా అంటే ఆ అమ్మాయి ఇది కనబడుతుంది చాలా స్పష్టంగా. పిలిచిదిగమ్మా అక్కడ పడింది, తీసుకో వెళ్ళని చెప్పాను. సో ఇట్ వాస్ ఎ పీరియడ్. ఇందులో అతిశయోక్తి లేదు, ఇందులో అబద్ధం అస్సలేనే లేదు. చాలా దొరికినాయి నాకు. ఒకసారి ఏం దొరికిందంటే ఆ బ్రాస్లెట్ దొరికింది గుంటూరులో. నేను నార్త్ ప్యారిస్లో పనిచేసేటప్పుడు బ్రాస్లెట్, మగవాళ్ళు ధరించిన చాలా బరువైన బ్రాస్లెట్, చైను, 3 రాళ్ళ ఉంగరము, వెండి, డబ్బులు, అవన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏవి ఎక్కడ కూడా వెతికినా కూడా ఏది కూడా దొరకట్లా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ఎరా మాకు కనపడవు, అన్నీ నీకే కనపడతాయి, నేల చూసి నడుస్తావా పైకి చూసి నడుస్తావా అని మా అక్క అడిగింది. ఎప్పుడు నేల చూడాలో అప్పుడు నేల చూడాలి, ఎప్పుడు పైకి చూడాలో అప్పుడు పైకి చూడాలి. అది పోగొట్టుకున్న వాళ్ళ తప్పు కానీ చేజెక్కించుకున్న వాళ్ళ తప్పు కాదు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మన కళ్ళ ఎదుటనే ఉంటాయి, మన కళ్ళ ఎదుటనే ఉంటాయి. వాటిని మనం కనుగొంటే మన సొంతం అవుతాయి. చూసి చూడనట్టు వెళితే మనం వాటిని పోగొట్టుకుంటాం. ఇలాంటి వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో లేకపోలేదు. సో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో పరిసయ్యులకి, ఈ యవనస్తుడికి కలిగినటువంటి ఆ యొక్క విచారణ కార్యక్రమంలో మాట్లాడినటువంటి మాటల్లో యేసు ప్రభువారు విని ఆ వ్యక్తిని కనుగొని ఆయన దగ్గరకు వచ్చి యేసయ్య ఆ వ్యక్తితో మాట్లాడినటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా గమనించండి. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, వివేచన ఏదైతే ఉందో, గ్రహింపు ఏదైతే ఉందో, వాటి ప్రకారం మనం మాట్లాడగలగాలి. తల్లిదండ్రులు పాపం వాళ్ళు భయపడి, సమాజానికి భయపడి వాళ్ళు తప్పించుకున్నారు కొడుకు మీద వేసేసి. ఈజ్ ఎ మేజర్, ఈజ్ క్యాపబుల్ ఆఫ్ హిజ్ ఓన్, హీ కెన్ గివ్ యూ ద ఆన్సర్. ఎందుకంటే మేలు పొందినవాడు ఆయన సమాధానం చెప్తాడు. ఎప్పుడు కూడా డాక్టర్ రోగిని అడుగుతాడు, నీ నొప్పి ఏంటని. పక్కన వచ్చే వాళ్ళని అడగడు కదా. రోగికి తోడుగా వెళ్ళేవాడిని. రోగి బాగా చెప్తాడా, తోడు వెళ్ళిన వాడు చెప్తాడా? రోగియే చెప్తాడు ఆయనకి ఏ బాధ ఉందో. అలాగే ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఆయన్నే అడగండి, హీ నోస్ బెటర్ దెన్ అస్. ఎందుకంటే చూపు పొందింది ఆయన కదా,
ఎక్కడి నుంచి వచ్చి ఆయన చెప్పగలడు. నిర్భయంగా, నిర్మోహమాటంగా, ఎవరికి శాస్త్రులకి పరిచయాలకి భయపడకుండా ఆయన చెప్పినందుకు దేవుడు ఆయనను కనుగొన్నాడు. అడిగాడు, డు యు బిలీవ్? పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. కనుగొని యేసు ఇంకొక మాట ఉంటుందండి, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అని ఉంటుంది మార్కు సువార్త 10వ అధ్యాయంలో ధనవంతుడి గురించి. అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది అని అన్నాడు. ఇక్కడ ఆయన కనుగొనడం. దేవుడు మనల్ని కనుగొంటాడు. దేవుడు మనల్ని కనుగొనే అవకాశము మనము దేవునికి ఇవ్వాలి. దాక్కోకూడదు మనం. లెట్ us నాట్ హైడ్ అవర్ సెల్ఫ్. దేవుడు మనల్ని కనుగొనేటువంటి అవకాశం, మంచి పనులు మనం చేయాలి. దేవుడు మనల్ని వెతికి కనుగొనేటువంటి మంచి క్రియలు మనం చేయాలి. సారెపతు వెధవరాల్ని యేసయ్య కనుగొన్నాడు కాబట్టి ఆమె అక్కడికి వస్తుందని తెలిసి వెళ్ళి ఆ మండుటెండలో ఆ బావి దగ్గర కూర్చున్నాడు యేసయ్య. యేసయ్య వస్తాడని ఆమె బావి దగ్గరికి రాలా. ఇట్ వాస్ ద జీసస్ హూ ఇనిషియేటెడ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రీచ్డ్ దట్ వెల్. ఆ మండుటెండలో ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆమె వస్తుంది. ఆమె రహస్యంగా వెళ్ళాలనుకున్నది. యేసయ్య ఆమెను లోకానికి అంతటి కూడా చూపించాడు. ఇది విల్ పవర్ అండి. ఎంత అదృష్టం. రహస్యంగా నేను ఉండాలి అనుకున్నది, ఎవరికి కనపడకూడదని అనుకున్నది. కానీ దేవుడు ఆమెను లోకానికి అంతటి కూడా చూపించాడు. దేవుడు మనల్ని లోకానికి చూపించాలి అని అనుకుంటే మనము వీళ్ళలాగా ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి, చేసే తప్పును బట్టి తలదించుకోవాలి, అవమానాన్ని ఫీల్ అవ్వాలి, గిల్టీనెస్ ఉండాలి. నిజమైన పశ్చాత్తాపం మనలో కలగాలి. ఆ విషయాన్నే ఆ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఇక్కడ యాకోబు పత్రికకారుడు చెప్పినటువంటి చివరి మాట అక్కడ గమనించండి. ఎలాగుంటుంది ప్రార్థన? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఎలాగంటుందండి? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఎందుకంటే ఏలియా నీతిమంతుడుగా ఆయన చేసినటువంటి ప్రార్థనను ఆయన దేవుడు ఆలకించాడు కాబట్టి మన ప్రార్థన కూడా అంతే బలముగా ఉండాలి. రెండవది, ఒక వ్యక్తిని మనం రక్షిస్తే దానికి ఇక్కడ యాకోబు సమాధానం చెప్తున్నాడు. చూడండి 19-20 వచనాల్లో, నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడలా యేసయ్య అతన్ని కనుక్కొని అతన్ని సత్యం వైపు మళ్ళిస్తున్నాడు. కనుగొని ఎడల, మళ్ళించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. టార్చ్ బేరర్స్, బీయింగ్ ఏ టార్చ్, మనము ఆ విధంగా ఉండాలి. మనం ఏ విధంగా ఉండాలి? క్రైస్తవ విశ్వాసులాగా. మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గములో నుండి మళ్ళించువాడు ఎలాగుంటాడండి? మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఇదే మాట దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. అక్కడ దానియేలు ఏమంటాడు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయము తర్వాత
నీతి మార్గమును అనుసరించి నిరంతరము ప్రకాశించదు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. కొన్ని నక్షత్రాలు ఆకాశంలో పగటిపూట కనబడతాయి, అవునా? కొన్ని నక్షత్రాలు ఆకాశంలో పగటిపూట కూడా కనబడతాయి. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారంట? వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. నక్షత్రాలకి వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి కాంతి అక్కర్లేదండి. నక్షత్రాలు స్వయం ప్రకాశమానం. వాటిలో సెల్ఫ్ లైట్ ఉంటుంది. సూర్యుని కిరణాలు పడితే నక్షత్రాలు ప్రకాశించవు. ఆ క్వాలిటీ మనలో ఉండాలి. నక్షత్రాల ఎప్పుడూ మనం ప్రకాశిస్తూ ఉండాలి, దేవుని బిడ్డలైనటువంటి వారు. సో ఏమన్నాడంటే చాయిస్ ఈజ్ యువర్స్. ఫైనల్గా ఈ కీర్తనల గ్రంథంలోని 32వ అధ్యాయంలో రాజైన దావీదు చెప్పినటువంటి మాటల్లో తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని చేత మనము తీర్పు పొందేటప్పుడు దేవుడు మనలను గురించి ఏమనుకోవాలి ఇక్కడ చెప్తున్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యులు. సో ఇది కూడా ఆ పరిసయ్యులకి ఆ యవనస్తుడికి జరిగిన వారిద్దరికి మధ్యన జరిగినటువంటి సంభాషణలోని ఒక భాగమే. ఆయన ధన్యుడు, ఆ యవనస్తుడు. తన అతిక్రమాలకు కానీ తన పాపానికి కానీ ప్రాయశ్చిత్తాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆయన ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. సో నిర్దోషిగా మనం ఎంచబడాలి. ఆయన దోషిగా తీర్పు తీర్చాలనుకున్నారు శాస్త్రులు పరిసయ్యులు యేసయ్యను. కానీ ఆ చూపు పొందినటువంటి ఆ యవ్వనస్తుడు యేసు ప్రభువాన్ని నిర్దోషిగా వాళ్లకు చూపించాడు, శాస్త్రులకు పరిసయ్యులకు. మనల్ని కూడా ఎదుటి వ్యక్తి వాళ్ళు నిర్దోషులు అని చూపించగలగాలి. మన క్రియలు ఆ విధంగా ఉండాలి, మన ప్రవర్తన ఆ విధంగా ఉండాలి, మన మాటలు, మన నడవడిక, మన జీవితము ఆ విధంగా ఉండాలి. అప్పుడే మనము ఈ లోకంలో ధన్యులని అనిపించుకుంటాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి దైవకృపను బట్టి ఈ పునరుత్థాన దినమున చదవబడినటువంటి ఈ 3 పాఠాల్లో క్షమించే హక్కు ఎవరికి ఉంది, క్షమాపణ పొందే అర్హత ఎవరికి ఉంది? క్షమించేటువంటి వాడు ఆయనకు సరిహద్దులు ఉన్నాయా? క్షమాపణ పొందేటువంటి వాడికి కూడా సరిహద్దులు ఉన్నాయా? క్షమార్హుడు కాదా? ఎవరు క్షమార్హులు? నరహంతకులు కూడా ప్రెసిడెంట్ దగ్గరికి లెటర్ పెట్టుకొని మాకు క్షమాభిక్ష పెట్టండి, ఆవేశంలో మేము చేశాము అని క్షమాభిక్ష పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దుబాయ్లో ఒక చట్టం ఉందంట. ఒక వ్యక్తిని ఎవరైనా చంపిన వ్యక్తికి ఉరి శిక్ష పడితే కోర్టు కంటే బలమైన తీర్పు ఎవరిస్తారంటే ఎవరైతే చంపబడ్డారో వాని కుటుంబ సభ్యులు తీర్పు ఇవ్వచ్చు అంట, ఆయన్ని విడిచిపెట్టండి అని. ఒక తల్లికి ఒకగానొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు స్నేహితులు ఏదో చిన్న గొడవ జరిగి అనుకోకుండా యాక్సిడెంటల్గా ఎదుటి వ్యక్తి తన కుమారుడిని చంపేస్తే చాలా కాలం ఆ తల్లి పోరాడి కోర్టులో గెలిచింది.
ఇది నిజం, అబద్ధం కాదు. న్యూస్లో వచ్చింది, పేపర్లో వచ్చింది, టీవీలో కూడా వచ్చింది. ఉరి తీసే సమయం వచ్చింది, ఉరి తీయబోతున్నారు. ఎవరైతే కోర్టులో గెలిచారో వాళ్ళు ఎదురుగానే ఉరి తీయాలంట. ఇది బహిరంగ ఉరి శిక్ష. బహిరంగ ఉరి శిక్ష. ఆ బహిరంగ ఉరి శిక్ష తీసేటప్పుడు ఆ పిల్లవాడికి మాస్క్ వేసి, తలకు మాస్క్ వేసి తాడు దింపేటప్పుడు అక్కడ ఎవరైతే కుమారుని పోగొట్టుకున్న తల్లి ఉందో ఆమె అరిసిందంట, ఒక్క నిమిషం ఆగండి అని. అందరూ ఆమె వైపు చూస్తున్నారంట. ఆమె వెళ్ళింది, అక్కడ ఒక స్టూల్ ఉంటే లాక్కుంది, స్టూల్ ఎక్కింది. ఏదైతే ఉరితాడు ఎవరి మెడలో వేయబడిందో ఆ ఉరితాడు తీసివేసింది, కప్పిన ముసుగు తీసివేసింది. ఆ పిల్లవాడి చంప మీద ఒక దెబ్బ కొట్టి, నిన్ను నేను క్షమించి వదిలివేస్తున్నాను. నిన్నటి రాత్రి నా కల్లో నా కుమారుడు కనపడి నిన్ను క్షమించి వదిలివేయమని చెప్పాడు. నిన్ను నేను క్షమిస్తూ ఉన్నానని ఆ తల్లి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిజమైన తీర్పు ఆ రోజున అక్కడ కనపడింది. క్షమాపణకి అర్హత లేని మనలను దేవుని కుమారుని యొక్క మరణము ద్వారా దేవుడు మన పాపములను క్షమించి, అందుకని అన్నాడు, ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే వానికి పాప క్షమాపణ కలుగును. యాకోబు పత్రికలో అదే ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, క్షమించేవారు క్షమింపబడేటువంటి వారు. ఎప్పుడు క్షమించేవాడు గొప్పవాడే. క్షమించేవాళ్ళు ఎప్పుడు కూడా గొప్పవాళ్లే. దాన్ని నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. క్షమింపబడేటువంటి వాళ్ళు దాన్ని నిలుపుకోవాలి. యేసయ్య మనందరి కోసం చనిపోయాడు, దాన్ని మనం నిలుపుకోవాలి. మనం నిలుపుకోకపోతే రెండవ మరణమును గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మొదటి మరణానికి రెండవ మరణానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి చూడాలి. ఇక మనల్ని ఎవరు కూడా రక్షించలేరు. కాబట్టి తన కుమారుని ద్వారా దేవుడు ఈ లోకానికి ఇచ్చినటువంటి విమోచన, ఆత్మలో కపటము లేనటువంటి వారుగా మనం ఉండాలి. ఆ విధంగా ఉంటూ దైవకృపను పొందుకోవడానికి సర్వశక్తి గల దేవుడు తన కృపను మనకందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవా